సాక్షి పేపర్కు 403 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకున్నారు. ఎవడబ్బ సొమ్మని అడుగుతున్నా మీ ద్వారా ఆనాటి ప్రభుత్వాన్ని. అంటే మీకు భయం గాని అబద్ధాల కోటలు ఒక్కొక్కటి బద్దలవుతున్నాయి. పత్రికలకి అడ్వర్టైజ్మెంట్ రూపంలో సాక్షికి దోచిపెట్టారు అన్నటువంటి ప్రచారం చేసుకొచ్చారు. ఫైనల్ గా ఇప్పుడు తేలింది ఏంటి అంటే, నిన్న ప్రశ్నోత్తరాల సమయంలో అడిగినప్పుడు రాష్ట్ర 2019-24 మధ్య పత్రికలకు ప్రకటన జారీలో పక్షపాత ధోరణి ఉందా అని ప్రశ్నించారు దుడిపాల నరేంద్ర. అట్లాంటిది ఏమీ లేదు అని ప్రభుత్వమే ఆన్సర్ ఇచ్చింది. అత్యధిక 1 కోట్లు మాత్రమే సాక్షికి ఇచ్చింది. టోటల్ గా 430 జీవో 431 ద్వారా మిగతా పత్రికల కంటే సాక్షికి ఎక్కువ వాణిజ్య ప్రకటించారంటే సాక్షికి ఇచ్చింది 403 కోట్లు కాదు, 371 కోట్లే. ఇది అసలు పాయింట్. ఇది ఒక ఎత్తు. రెండోది ఏంటంటే, ఈనాడు కూడా దాదాపు 280 కోట్ల రూపాయలు ఇచ్చారు, దాంతో సమానం. అయితే మరి దీంతో సమానంగా ఎందుకు ఇవ్వలేదు సాక్షితో సమానంగా అంటే, చివరి ఏడాదిన్నర పాటు ఈనాడు ప్రకటనలు తీసుకోము అని చెప్పేసి ప్రభుత్వంతో విభేదించి ప్రకటనలు తీసుకోమని రాసి ఇచ్చింది కాబట్టి ఇవ్వలేదు. అది కూడా ఇస్తే ఇంకో 125 కోట్ల రూపాయలు వచ్చింది. అంటే సాక్షితో సమానంగా వచ్చి